పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మార్వడి గో బ్యాక్ ఈ విషయం మీద పెద్ద చర్చ నడిచింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. అలాగే మార్వడి గో బ్యాక్ అనే విషయం దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. మరి నెల రోజులు పూర్తయింది. మరి ఈ విషయం మీద మరి మార్వాడీస్ వాళ్ళ స్పందన ఏంటి? వాళ్ళు వెనక్కి తగ్గారా? మరి కొంతమంది వెళ్ళిపోయారా తెలంగాణ నుంచి? ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అని చెప్పారో మరి వాళ్ళు సక్సెస్ అయ్యారా ఈ విషయంలో? అయినా కూడా ఇంకా చెప్తున్నారు కొంతమంది మార్వాడీలు, ఇంకా అహంకారంగా మాట్లాడుతున్నారు. అత్తపూర్లో ఒక మహిళను బెదిరించి చందా ఇవ్వమని అడిగారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గుజరాత్ సమాజ్ ప్రెసిడెంట్ జిగ్నేష్ దోషి. నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఇప్పటికీ కూడా మార్వాడీలకి అహంకారం తగ్గలేదు. అంటే ఒక మహిళను అత్తాపూర్లో ఒక మహిళను బెదిరించి చందా ఇవ్వమని అడిగారు మార్వాడీలని వార్తలు వస్తున్నాయి. పోలీస్ కంప్లైంట్ కూడా ఒక మహిళ చేయడం జరిగింది. మరి నిజమే అంటారా? ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? అన్నీ అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. నిన్న పోలీసు వాళ్ళు అత్తాపూర్ పిఎస్ల కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు అంతా ఎంక్వైరీ చేసినాక అది మార్వాడోళ్ళు కాదు, కేవలం ఇట్లాంటి అప్రప్రచారం చేసుకొని పబ్లిక్లో మోసాలు అటువంటి ఇట్లా ఏదైనా చేస్తే మార్వాడోలు చేసినట్టు ఎట్లాంటి దీంట్లో వాస్తవం లేదు. వాళ్ళు ఇద్దరు మార్వాడోలు కాదు. పోలీసు కూడా తన ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా చెప్పారు, ఎవరు మార్వాడోలు దాంట్లో ఇన్వాల్వ్ లేరని చెప్పి క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. అది దాని గురించే ఇట్లాంటి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిగా ఇదంతా చల్లగా అయిపోయింది, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా మన ప్రాబ్లమ్స్ ఉంటే మనం పరిష్కారం కూర్చొని చేయాలని చెప్పి డిబేట్లో కూడా చెప్పినాం. అట్లానే దేవుని దయ వల్ల గణేష్ బాప్ప ఆశీర్వాదం వల్ల ఇప్పుడు గణేష్ చతుర్థి ఇవాళ 6వ రోజు అందరం కలిసి గణేష్ పూజలు చేసుకొని అందరు మంచిగా ఉండాలని గణేష్ మహారాజ్ని కోరుకున్నాం. కాబట్టి ఆశీర్వాదం అందరు తెలంగాణ సనాతన ధరంకి దొరికినట్టే ఉంది. దాని గురించి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఎట్లాంటి దీంట్లో వాస్తవాలు లేదు. మొన్న కూడా కామారెడ్డి దగ్గర ఒక దుఃఖం గురించి చెప్పారు, అది కూడా ఎంక్వైరీ అయింది. దాంట్లో అది ఎవరు ఆ పర్సనల్ రివెంజ్ ఉండొచ్చు, ఆ మార్వాడి షాప్ కాదని క్లియర్ కట్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లోకల్ వాళ్ళు కూడా చెప్పింది. సార్ ఏ మార్వాడి దాంట్లో ఇన్వాల్వ్ లేదు, ఆ షాప్ కూడా మార్వాడిది కాదని క్లియర్ కట్ చెప్పినాం. దానివల్లనే మేము చెప్తున్నాము ఇట్లాంటి ప్రచారం చేసి గుజరాతీ మార్వాడి కాకుండా అన్ని సమాజాలకి భారతదేశ్ ఏకై, హమారా భారత్ ఏకై, భారత్ గడ్డ మీద తెలంగాణ గడ్డ అట్లాంటి మాట ఉండాలి. మనం కూడా భారతదేశంలో ఒక రాజ్యము, అందరం కలిసిమెలిసి ఉండాలి అని చెప్తున్నాం. ఇది ఇప్పుడే చూసినారు రెండు దానికి మా కామారెడ్డి షాప్ది కూడా మార్వాడిది కాకుండా ఇది కూడా నిన్న కంప్లైంట్లో క్లియర్ కట్ చెప్పిండు. ఇప్పుడు కొద్దిగా రోజు ఇట్లాంటి నడుసు ఏదైనా చేస్తే మార్వాడిలో చేసినట్టు ప్రభుత్వం తన పని చేస్తుంది, చట్టం తన పని చేస్తుందని మనకు తెలవాలి. ఇప్పుడు కనీసం క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్లోనే అప్పుడప్పుడే పోలీసులు తీసుకొచ్చి వాళ్ళు ఎట్లాంటి మార్వాడికి సంబంధించే కాదని చెప్పేసి క్లియర్ చెప్పినారు. ఇక తెలంగాణలో మార్వాడీల షాపులు రావు, హైదరాబాద్లో తెలంగాణలో మిగతా జిల్లాల్లో కొత్త మార్వాడీ షాపులు అయితే ఇక రావు అని అంటున్నారు. ఏమంటారు మరి ఈ వ్యాఖ్యల మీద? ఇవన్నీ వేస్ట్ మాటలు, దీంట్లో ఎట్లాంటి వాస్తవం లేదు. ఎందుకంటే చట్టం, కాన్స్టిట్యూషన్ నేను కూడా వేరే చాలా డిబేట్లలో చెప్పినా మన చేతిలో ఏం లేదు. డిబేట్లలో మనం క్లియర్ కట్ మాట్లాడు, ఏదైనా ఉంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడవాలి. ఎవరికి పెట్టియనికి అధికారం లేదు, తీపియనికి అధికారం లేదు. ఎవరి ఇష్టంతో భారతదేశంలో జనాభా 145 కరోడ్ పబ్లిక్ ఉన్నారు. ఎవరు ఏడైనా బతకొచ్చు. ఇక్కడ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మనం అందరం భారతీయులం, ఏమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ తినొచ్చు, ఎక్కడ బతకొచ్చు. ఇట్లాంటి ఏం కాదు. ఏదైనా ఉంటే కూడా మనం చెప్పినాం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం అందరం కలిసి ఒక బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు కూర్చొని కలిసి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలి, ప్రభుత్వం దాన్ని పరిష్కారం చేయాలి. జాబ్ ఇచ్చేది మనం కాదు, దుకాణాల పని ఇప్పించే బాధ్యత మనది కాదు, అది తెలంగాణ ప్రభుత్వం చేయాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఇట్లాంటి మాటలు రాకుండా తమసారి మొత్తం చూసుకోవాలి. తెలంగాణ ప్రజలు అన్నదమ్ములు లెక్క ఉండాలి. కేవలం రోహింగ్యా, బంగ్లాదేశీ, పాకిస్తానీ వాళ్ళ గురించి మాట్లాడితే బరాబర్ దాన్ని మేము ఇప్పుడు కాదు ఎప్పుడైనా మాట్లాడదాం. వేరే అందరు భారతం అంతా భారతీయులము, భారతదేశ్ హమారా హై, హమ్ సబ్ భారతీయ. అది ఒకటే నిరాత మీద నేను ఒకటే స్లోగన్ చెప్తున్నా, వాక్ టుగెదర్, టాక్ టుగెదర్, యాక్ట్ విత్ వన్ మైండ్. అందరం కలిసిమెలిసి మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కటి నడవాలి. ఆయన చేసేది ఆఖరి పరిష్కారం అయితే అందరం కలిసి ఒకటే మైండ్ మీద డిసిషన్ తీసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మార్వాడి వాళ్ళు డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు అని అంటున్నారు బయట, మరి ఆ మాటలకి ఏమంటారు?
అది అన్నీ అవాస్తవాలు మాటలు సార్. డూప్లికేట్ అనేది ఏం లేదు. చట్టం చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఒక్క నెల నుంచి మీరు చూసినారు ఎన్నో జాగాల డిపార్ట్మెంట్ వాళ్ళు పోతే ఎక్కడ డూప్లికేట్ అలాగే దొరకలే. మనం టీవీలలో ఇంత హైలైట్ అయినప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యాక్టివ్ అయిపోయింది. జిఎస్టీ కానీ సెల్ ట్యాక్స్ కానీ వాళ్ళందరూ ఎక్కడైనా మిమ్మల్ని చూసినారా పేపర్లో దాంట్లో వచ్చినది డూప్లికేట్ సామాన్లు ఇవన్నీ ఎవరో అప్రచారం చేసుకొని మాకు కులంని బద్నాం గుజరాతీ మార్వాడిని బద్నాం చేయాలనే ఉద్దేశంతో చేసినారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి ఏం లేవు సార్. ఏదైనా ఉంటే బరాబర్ చట్టంలో కంప్లైంట్ చేయండి. మేము కూడా మీ ఎంబడినే ఉంటాము. ఎవరైనా ఒక్కటిద్దరు చేస్తే మొత్తం సమాజ్కి జాతికి చెప్పొద్దు. మేము మరో ఒక్కసారి చెప్తున్నాము, గుజరాతీ వాళ్ళకు దేశ్ ద్రోహులు చెప్పింది అది చాలా తప్పు మాట. ఎవరు చెప్పింది వాళ్ళకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఇది మీరు నేను ఎట్లా నా వాడు బ్యాగ్ తీసుకున్నట్టు మీరు కూడా తీసుకోవాలని అందరి ముంగట మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ మధ్య ఒక రోజు మార్వాడి గో బ్యాక్ అని తెలంగాణలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు ఆ టైంలో మీకు ఏమనిపించింది బంద్ అన్నప్పుడు? చూడు సార్, మేము ఉద్యమం తెలంగాణ వచ్చేటప్పుడు ఎన్నో బండ్లు చూసినాం. ఇట్లాంటి బండ్లు 10 జాగాలో చేసుకుంటే మనం రెచ్చగొడతలేము. ఇవి అన్నీ నడుస్తూనే ఉంటాయి సార్. ఇంత పెద్ద భారతదేశం డెమోక్రసీ దేశంలో ప్రపంచంలో అందకంటే పెద్ద డెమోక్రసీ కంట్రీ. ఈ చిన్న చిన్న గొడవలు నడుస్తూనే ఉంటాయి సార్. ఒక్కరోజు బంద్ చేసి ఇప్పుడు మేము 4 రోజులు బంద్ చేసి ఇవి అన్నీ పరిష్కారం బంద్తోని లేకుంటే బెదిరింపుతోని లేకుంటే ఏమైనా టీవీలలో లేకుంటే ఇంకా ఒక ప్రెస్లలో ఇస్తే కాదు సార్. ఏదైనా పరిష్కారం కూర్చొని మాట్లాడుకొని చేస్తేనే పరిష్కారం వెళ్తుంది. ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ లేనిది క్వశ్చన్ ఉండదు. ప్రతి దానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా తప్పు చేస్తే మేము కూడా మీ ఎంబడి ఉంటాము. మాకు కూడా విలువండి. మా సమాజంలో ఏమైనా తప్పు చేస్తే మీ ముంగటే మేము కూడా అడుగుతాము. మళ్ళీ మేమే దానికి చట్టంకి ఇచ్చి మళ్ళీ ఒక్కసారి ఇంకొకటి చేయొద్దు అని చెప్పి మేము దానికి సపోర్ట్ బరాబర్ చేస్తాం. ఎందుకంటే మేము కూడా తెలంగాణ వాసులు. ఎవరికైనా మోసాలే. ఎవరికి అధికారం లేదు మోసం చేసేది. నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా. దాని గురించి ఇప్పుడు చైనా ప్రోడక్ట్ ఇవన్నీ ఒక నెక్స్ట్ 1 year 2 year లోపల దాదాపు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి గో ఫ్రమ్ అవర్ ఇండియా. ఎవ్రీథింగ్ విల్ బి మేక్ ఇండియా. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఉండని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనము చూస్తున్నాము మహారాష్ట్రలో ఇవాళ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు, ఎవరు రోడ్ల మీద కూర్చోవద్దు, ధర్నా చేయవద్దు. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇట్లాంటి ఏం నడవై కులం మతం అంతా ఒకటే. మనం అందరం భారతీయులం కాబట్టి ఇవాళ మహారాష్ట్ర తెలంగాణ దాని తర్వాత మహారాష్ట్రలో రేపు కర్ణాటకలో ఎక్కడైతేనే ఉంటాయి. ఇవి అన్నీ హిజాబ్ది అయింది. అది ఎన్ని రోజులు నడిచింది? 10 రోజులు 15 రోజులు నడుస్తుందా సార్? ఎక్కడైనా ఇంత పెద్ద దేశంలో అందరం కలిసిమలిసి ఉంటేనే అవుతుంది. ఎవరైనా విడిపోవాలంటే విడిపోయే సమస్య కాదు. అది అంత ఈజీగా కూడా కాదు. మనం ఉట్టిగానే 1 రోజు 2 రోజు కోపంలో ఉంటే మాట్లాడతాము. దాని తప్ప దీనికి ఎట్లాంటి న్యాచురాలిటీ లేనే లేదు. అది వాస్తవం. అలాగే మీరు కూడా స్వచ్ఛందంగా మార్వాడీస్ కూడా కొన్ని రోజులు బంద్ అంటే ఒక రోజు బంద్కి ఏదో పిలుపునిచ్చినట్టున్నారు, కొన్ని ఐరన్ షాప్స్ లాంటివి. మరి ఎందుకు అలా మీరు కూడా ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు? మేము బంద్కి పిలుపునియలే. ఆడ కొద్దిగా డిస్టిక్లలో మెసేజ్ తప్పు పోయింది కాబట్టి వాళ్ళు భయపడి దుకాణంలో బంద్ చేసుకున్నారు. ఏదో మా వాళ్ళు చెప్పినారని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు బంద్ చేస్తున్నారు. తర్వాత మమ్మల్ని ఫోన్ చేసి రిక్వెస్ట్ అడిగినారు. మేము చెప్పినాం మనకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఓపెన్ లేదు, అంతా కలిసిమలిసి ఉన్నాం. ఒకరోజు వాళ్ళు చెప్పినారు కాబట్టి మనం వాళ్ళకి చేయని మనం ఎట్లాంటి దాంట్లో పాల్గొవద్దని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. వార్తల్లో చూస్తున్న కొంతమంది మార్వాడీలు షాప్ వదిలేసి పారిపోయారు, బంగారం తీసుకొని పారిపోయారు, డబ్బులు తీసుకొని పారిపోయారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉంది ఆ మాటలలో? ఇది 100కి 110% రాంగ్ మెసేజ్ ఉంది. నేను మొన్న కూడా చెప్పిన, ఏ గుజరాతీ మార్వాడి తెలంగాణ వదిలిపోయే సమస్య లేదు. దాంట్లో కూడా నేను ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు కాకుంటే ఇప్పుడైతే అన్నీ మంచి దేవుని దేవాల గణేష్ బాపా వల్ల అన్నీ చల్లగా అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా ఇట్లాంటివి చేస్తే ఫస్ట్ నా సావు వెళ్ళినాక దాని తర్వాత నాకు తొక్కేనే ఎవరైనా గుజరాతీ మార్వాడి హైదరాబాద్ వదిలేసి పోతారు, లేకుంటే ఎవరు ఓరు అని నేను ప్రతి ఒక్క గుజరాతీ మార్వాడికి చెప్తున్నాను. ఎవరు భయపడవద్దు. ఏ రాత్రి అయినా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటే మమ్మల్ని ఫోన్ చేయండి. మేము మీ వెంబడినే ఉన్నాము. మేము ప్రభుత్వం తరఫు తీసుకోపోయి దాని పరిష్కారం చేయడానికి 101% ప్రయత్నం చేస్తారు. ఎవరితో ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా భయపడేది అవసరం లేదు. గుజరాతీ మార్వాడీలు అట్లాంటి టైంలో భయపడేది లేదు. అందరం అన్నదమ్ములం కలిసి ఉండాలి. ఏదైనా ఉంటే మేము పరిష్కారం అందరం కూర్చొని దాన్ని పరిష్కారం చేస్తాం. ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు సపోర్ట్ దొరికిందా ఈ విషయంలో? గో బ్యాక్ మార్వాడి విషయంలో ప్రభుత్వం ఎట్లా స్పందించింది? మీరు ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరినట్టు ఉంది కదా ఆ టైంలో? మేము ప్రభుత్వం చెప్పేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి అడిగేది ఒకటే, ఇట్లాంటి దాంట్లో మీరే మధ్యవర్తిగా వచ్చి జోక్యం చేసేసి ఇట్లాంటి జరగవద్దు. ఇంట్లో అన్నదమ్ములు గొడవల మీరు ఇంట్లో పెద్ద మనిషి లెక్క ఉండి చూస్తే నడవదు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ లేకపోతే మళ్ళీ చాలా కష్టాలలో పడతారు. ఇట్లాంటి దాంట్లో నోరు మూసుకొని కూర్చుంటే ఆల్రెడీ మహేష్ గౌడ్ గారు కానీ వి హనుమంతరావు గారు కూడా చెప్పినారు ఇట్లాంటి ఏం నడవై అందరు కలిసిమలిసి ఉండాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పినారు.
దాని గురించి మనం డైరెక్ట్గా వాళ్ళకి చెప్పే స్థాయిలో లేవు. ఇక ఫ్యూచర్లో కూడా మేము ఒకటే ప్రభుత్వంని చెప్తున్నాం, ఇట్లాంటి దాంట్లో ప్రభుత్వం నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే నడవై, దానికి టైం టు టైం పరిష్కారం చేయాలి. ఎవరు తప్పు ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి, లేనోనికి సపోర్ట్ చేయాలి. అలాగే మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాకుండా వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా మీకు? మాకు సపోర్ట్ ఎవరిది అవసరం కూడా లేదు, మేము ఎట్లాంటి తప్పు చేయలేదు. అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ కూడా చెప్పినారు ఇది రాంగ్ డిసిజన్, ఎవరిది ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి బండి సంజయ్ గారు, మాధవీలత గారు, రాజాసింగ్ గారు అందరు చెప్పారు. ఇవి ఎట్లాంటి ఏమి ఉండదు, ఎవరు పంపించలేదు, అందరు కలిసిమలిసి ఉండాలని. బండి సంజయ్ అన్న కూడా ఫస్ట్ స్పందించింది సెంట్రల్ హోమ్ మినిస్టర్, దాని తర్వాత మాధవీలత, దాని తర్వాత రాజాసింగ్ గారు ఖచ్చితంగా చెప్పినారు గుజరాతీ మార్వాడి జైన్ ఎవ్వరు ముట్టేది లేదు. నేను కూడా గమ్మున ఉండేది, నా కాన్స్టిట్యున్సీలో మోస్ట్లీ గుజరాతీ మార్వాడి జైన్ ఉన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేయాలి, ఎట్లా రక్షించాలి, నేను బరాబర్ వాళ్ళు ఎమ్మడినే ఉంటా అని చెప్పి ఖచ్చితంగా చెప్పినారు. సిటీలో అంటే వాతావరణం ఇక్కడ పరిస్థితి వేరే ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ మీరందరూ చాలామంది ఉంటారు, మరి కొంతమంది మార్వాడీలు జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో బిజినెస్ చేసుకుంటారు, కొన్ని చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని. మరి వాళ్ళకు ఎవరైనా బెదిరిస్తున్నారని మీ దృష్టికి వస్తే మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అది ఒకటే చెప్తున్నాం, మీ పక్కా లోకల్ ద్వారా ప్రతి ఒక్క పూరా లోకల్ ద్వారా ప్రతి ఒక్క గుజరాతీ మార్వాడి వేరేళ్ళకు ఎవరికైనా ఇట్లాంటివి ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిస్టిక్లో ఏ జిల్లాలో ఇట్లాంటివి జరిగిందంటే మేము 24/7 మీ ఎమ్మడినే ఉన్నారు. ఎవరితో భయపడేది అవసరం లేదు. లా ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైనా తప్పు చేస్తే చట్టం బరాబర్ తన పని చేస్తారని మా నమ్మకం ఉంది. అలాగే ఇప్పుడు మార్వాడీలకి సపోర్ట్గా అంటే మీ సంఘం నుంచి మీరే ఫస్ట్ వచ్చి పెద్ద ఎత్తున మాట్లాడారు మీడియాలో, అటు అందరి కోసం మాట్లాడినట్టు తెలుస్తుంది. మరి మీకు మీపైన ఒత్తిడి రాలేదా, ఎందుకు నీకు ఇదంతా అవసరమా అని ఎవరైనా అన్నారా మిమ్మల్ని? ఇప్పుడు వరకైతే నాకు ఎవరు చెప్పలే. గుజరాతీ మార్వాడి కులంలో ఒకటే ఉంది, మా కులంలో అందరు బిజినెస్ చేసేటోళ్ళు. కొంతమందికి సరిగా తెలుగు రాదు, చదవనికి రాదు, రాయనికి రాదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, జిగ్నేష్ భాయ్ మాకు అన్నీ తెలుసు, మీ ఎమ్మడినే ఉన్నాం, ఏ రాత్రి అయినా 36 మా దాంట్లో 36 కోమ్ అంటారు మార్వాడీలో. గుజరాతీ మార్వాడి కలిసి 36 కులం అంటారు. 36 కోమ్ ఒక్కటే మాట చెప్పిండు. మా ప్రతినిధిగా జిగ్నేష్ జోషి గారు బరాబర్ మాట్లాడి ఎవరి గురించి బ్యాలెన్సింగ్గా మాట్లాడినారు, ఎవరికి చిన్న చూపు మాట్లాడి. ఆ సికింద్రాబాద్ కేసు కూడా పరిష్కారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దాని విషయంలో అసలు ఇది ఒకటిద్దరి వల్ల రాంగ్ మెసేజ్ పంపించడానికి అయింది. అసలు అయింది గొడవ అక్కడనే కాంప్రమైజ్ అయిపోయింది. దాని తర్వాత గొడవ ఉండేదే లేదు, ఇవన్నీ జరిగేదే లేదు. ఇవి కేవలం కొంతమంది అర్బన్ ఎక్సలైట్ వాళ్ళు వీళ్ళు ఇట్లా వంటి కొట్లాడు చుచ్చు పెట్టిస్తే ఏమవుతుందని చూడడానికి. కానీ పబ్లిక్ చాలా తెలివినగలు, ఎవరెవరి మాటలు వస్తలేరు. ఇవాళ రేపు అందరు అన్నీ ఆలోచించే డిసిషన్ తీసుకుంటున్నారు. మీ మార్వాడి సేట్లని మీ సేట్లని ఎవరైనా బెదిరించిన దాఖలాలు ఉన్నాయి? లాస్ట్ 20 రోజులల్లో ఎవరైనా ఇంత డబ్బులు పంపించు ఇట్లా అని ఎవరైనా ఏమన్నా చెప్పినా? ఎవరు ఒక్కడు కూడా ఇట్లాంటి మాట మాట్లాడలే. అందరికీ మేము దీని వేరే దాంట్లో కూడా చెప్పినాము, ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం ఉంటే మమ్మల్ని ఫోన్ చేయండి, మన మొత్తం సంఘం మీ ఎమ్మడినే ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే ఎట్లాంటి మా నాలెడ్జ్లో ఏం రాలేదు, ఎవరికి ఇట్లాంటి మాటలు చెప్పలే కూడా. అసలు విషయం ఏంటంటే ఈ నెల రోజుల నుంచి మార్వాడి గో బ్యాక్ అని నినాదం వచ్చినప్పటి నుంచి మీ బిజినెస్లు, మార్వాడి వాళ్ళ బిజినెస్లు ఏమైనా తగ్గినాయా, వ్యాపారాలు ఏమైనా తగ్గినాయా, లేకపోతే అట్లనే ఉన్నాయా స్టేబుల్గా? బిజినెస్ చాలా మంచిగానే ఉంది. ఇప్పుడు గణేష్ చతుర్థి ఉంది, దీని తర్వాత దసరా బతుకమ్మ వస్తుంది, దీపావళి వస్తుంది. అందరు మార్వాడి గుజరాతీ అన్ని బిజినెస్ కమ్యూనిటీ, నేను ప్రతి ఒక్కటి ఈ గుజరాతీ మార్వాడి అనలేదు, అందరు బిజినెస్ కులం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సీజన్ ఉన్నారు కాబట్టి ఎవరికి టైం లేదు ఎట్లాంటి చేయనీకు, అందరు కలిసిమలిసి ఉండాలని మంచిగా ఉంది. బిజినెస్లో ఎట్లాంటి ఏం ఎఫెక్ట్ జరగలేదు. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, వినాయక చవితిలో ఉన్నాం, ప్రస్తుతం మనం పండుగలో ఉన్నాము. మీరు ఈ గొడవల టైంలో పండుగ వచ్చింది, మీరు అప్పుడు దేవునికి ఏమని మొక్కుకున్నారు? వినాయకుని ఒక్కటే మొక్కుతున్నాం సార్. ఇవి వినాయకుని కానీ అమ్మవారు కానీ దసరాలో అందరం కలిసిమలిసి ఉండాలి. ముందు ఎట్లా ఉన్నాం 10 సంవత్సరం తెలంగాణ బంగారం తెలంగాణ చేయాలి. ఇప్పుడు కూడా మనం అట్లాంటి బంగారు తెలంగాణకు ఇంకా ముంగడు తీసుకుపోవాలి. ఇన్వెస్టర్స్ బయట దేశం నుంచి రావాలి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి మెసేజ్లు, తప్పు మెసేజ్లు మనం అందరం కలిసి పంపిస్తే బయట దేశానికి ఎక్కడైనా పోతే మన రాష్ట్రానికి చాలా లాస్ అవుతుంది. దాని గురించి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందరు కలిసిమలిసి ఉండాలి. ఉండే మార్వాడీలు ఎవరైనా ఫోన్ చేశారా? అక్కడున్న సేట్లు, మార్వాడి సేట్లు, ఏంటి జిగ్నేష్ దోషిబాయ్ ఇట్లా జరుగుతుందంట, మరి ఏంటి పరిస్థితి అని ఫోన్ చేసిరా? చాలామంది మమ్మల్ని అడిగినారు, ఎందుకంటే టీవీలలో చూసుకొని ఏం సంగతి ఎట్లా ఉంది తెలంగాణ అంటే ఏం లేవు.
అంత ప్రశాంతంగా ఉన్నాము. మేమందరం కలిసిమెలిసి ఉంటాము. ఏదో ఇంట్లో చిన్న పెద్ద గొడవలు ఉండి అని అన్ని పరిష్కారం అయిపోయినాయని చెప్పి చాలామంది చేస్తారు. చుట్టాలు ఉంటారు, లేకుంటే తెలిసిన వాళ్ళు ఉంటారు. ఏం నడుస్తుంది అడుగుతారు కదా, మన పిల్లలు కూడా చూస్తే టీవీలో చూస్తే అడిగినారు. అన్నం అట్లాంటి ఏం లేదు, ఇదంతా కలిసిమెలిసి అయిపోయినాం. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటే క్లియర్ అయిపోయింది. ఎట్లాంటి ఇప్పుడు తెలంగాణలో ఎట్లాంటి ఇబ్బంది లేవు, అందరం కలిసిమెలిసి ఉన్నాం. ముందు ఎట్లా ఉంటే 100 సంవత్సరం ముందు నుంచి ఎట్లా ఉండే ఇప్పుడు కూడా అట్లానే ఉన్నామని చెప్పిన వాళ్ళని. నిజంగానే మార్వాడీలకు అహంకారం ఉంటుందా? అట్లా అంటే ఎవరైతే కస్టమర్లు ఉంటారో కస్టమర్లతో మీరు అహంకారంగా మాట్లాడతారా నిజంగానే? గుజరాతీ మార్వాడి ఎప్పుడైనా బిజినెస్ కస్టమర్ ఆయనకు దేవుడు. ఎవరైనా దేవుడితో ఇట్లాంటి మాట్లాడతారు. బిజినెస్ కమ్యూనిటీ అంటే దేవుడుకు ఫస్ట్ మాకు కస్టమర్, అన్నం ఇచ్చేటోడు కస్టమర్. ఆయన గురించి మేము ఎందుకు మాట్లాడతాము? ఎన్ని 100 సంవత్సరం నుంచి మీరు ఎక్కడైనా చూస్తే గుజరాతీ మార్వాడి అయ్యే సాబ్, బోలియే సాబ్, బైటో సాబ్, క్యా హోనా సాబ్, చాయ్ పీంగే సాబ్, అట్లాంటి మాకు చిన్నప్పటి నుంచి వృత్తియే ఇదే బిజినెస్ వృత్తి. కాబట్టి మాకు కూడా ఇప్పుడు ఎవరికి బిజినెస్ వృత్తి ఉంటాడు అనుకో, టైలర్కి ఆయన కొడుకుకి ఎట్లా మాట్లాడాలి, టైలర్ బిజినెస్ చేస్తే, మోచి చేస్తే, ఎవరైనా పాలు విండేటోళ్ళు యాదవ్స్ ఉంటారు. అట్లాంటి ప్రతి కులంలో ప్రతి వాళ్ళకు కస్టమర్ అంటే అందరికీ తెలుసు దేవుడు. ఆయన మన దగ్గర వచ్చి మనతో బిజినెస్ చేసి 2 పైసలు సంపాదిస్తేనే కదా మా ఇల్లు గడిచేది. ఎవరు ఇట్లాంటి మాట్లాడాలి, ఇది తప్పు మాటలు. 1-2 మాట్లాడితే మొత్తం అంత జాతికి మేము కూడా 100 కాదు, ప్రపంచమంతా గుజరాతీ మార్వాడీలు ఉన్నారు. ఇది ఒక జాగాలో కాదు సార్, మీరు ఎక్కడైతే తెలుసుకోవచ్చు. గుజరాతీ మార్వాడి ఎప్పుడు ఇట్లాంటి దాంట్లో మాట్లాడారు, ఇట్లాంటి గొడవలో పోరు. మార్వాడీలు బిజినెస్ అనేది యాక్చువల్లీ వీళ్ళు ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి తప్ప నిజంగా ప్రజలకి హెల్ప్ చేయడానికి కాదు. క్వాలిటీ వస్తువులు, అలాగే ముఖ్యంగా 2 నంబర్ దందా అనే మాట ఎక్కువ అంటున్నారు ఈ మధ్య మార్వాడి గో బ్యాక్ అన్నప్పటి నుంచి. అంతకుముందు 2 నంబర్ అనే మాట వినిపించలేదు, కానీ ఈ నెల రోజుల నుంచి వినిపిస్తుంది. దాన్ని ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు సార్? నేను మొన్న కూడా తప్పినాము. ఇప్పుడు దాని గురించి అన్ని పరిష్కారం అయిపోయినాయి. అందరికీ అన్ని వాస్తవాలు తెలిసిపోయినాయి. 1 నెల నుంచి చాలామంది చాలా చెక్ చేసుకున్నారు. కొంతమంది పబ్లిక్లో పోయి చెక్ కూడా చేసిండు సార్. మేము బిజినెస్ కామెడీ 100 సంవత్సరం నుంచి ప్రపంచమంతా ఉన్నాము. మేము ఎవరితోని గొడవ చేసి డూప్లికేట్ పెట్టి భారతదేశం మనదే, మనం మోసం చేస్తే ఎట్లా ఉంటుంది సార్? ఎవరైనా మనం కూడా కొద్దిగా కూర్చొని దాని గురించి ట్యాక్స్ కట్టాలి. ప్రజలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ బిల్ సామాన్ కొనుక్కుంటే బిల్ అడగండి. మీరు కూడా కొద్దిగా భారతదేశం బాగా వాడాలి, మోదీజీ బాగా వాడాలి, తెలంగాణ బాగా వాడాలంటే మనం అందరం ట్యాక్స్ కట్టనే అవుతుంది. మనం కొద్దిగా ట్యాక్స్ కట్టకపోయినా మళ్ళీ డూప్లికేట్ ఇస్తారు, లేకుంటే అవి చేస్తూ అట్లాంటి మాట్లాడదు. సరే ఉండొచ్చు 1-2 తప్ప. మన ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ మెటీరియల్ కొనుక్కుంటే మీరు తప్పకుండా దాని బిల్ అడగండి, ట్యాక్స్ కట్టండి. బరాబర్ ఎంతమంది బిల్ ఇస్తారు దానికి సోషల్ మీడియాలో పెడదాం. మనం ట్యాక్స్ కట్టినాక బిల్ ఇస్తలేదంటే చాలా పెద్ద నేరం అది. ఎవరైనా కస్టమర్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి బిల్ ఇస్తలేదంటే నేరము. దాని గురించి మేము కూడా అట్లాంటి కస్టమర్లుగా అట్లాంటి షాప్ కీపర్ ఎవరైనా ఉంటే మేము మా దృష్టిలో తీసుకొని మేము ప్రజలను కూడా చెప్తున్నాము. బరాబర్ దాని మీద పరిష్కారం తీసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకోపోయి ఇది అసలు చూస్తే ఇవి అన్నీ మన పని కాదు సార్. మనం బిజినెస్ చేయడానికి వచ్చినాము. ఎవరు పక్కోడు ఏం చేస్తున్నాం, ఎదురు ఏం చేస్తాం, మనం దాని గురించి కాదు. ప్రభుత్వం ఉన్నది, దాని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దానికి అప్పచెప్దాం మనం. ఒక్కసారి 2 సార్లు అయినాక ఛాన్స్ ఇద్దాం. 3వ సారి అయినా అయినకపోతే లా ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. అది లా తన పని చేస్తారు. మనం ఏం దీంట్లో మాట్లాడేది అవసరమే లేదు. చట్టం తన పని బరాబర్ చేస్తారు. చట్టం ఎవరికి చుట్టాలు కాదు. మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు ఆ వారం రోజులైతే పెద్ద ఎత్తున అదే మాట వినిపించింది. కొన్ని నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా జరిగినాయి. ఆ టైంలో మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కూడా మేము వెనక్కి తగ్గమని చెప్పిన పరిస్థితి. మాకు ఒకటే ఉండే, మాకు దేవుడి మీద నమ్మకం ఉండే. గణేష్ మహారాజ్ కానీ అన్నికి మేము ఎంతకు అట్లాంటి తప్పులు చేయలేదు. వాస్తవాలు మా మీద ఎన్ని ఆరోపణలు పెట్టి అట్లాంటి ఏం తప్పులు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా గట్టిగా చెప్పినాం. భయ్ మేము గుజరాతీ మార్వాడి మొత్తం ఇట్లాంటి పని చేయరు, 1-2 ఉంటే దాంట్లో మనం అందరం కలిసి అసోసియేషన్ తయారు చేయాలి. ప్రతి ఊర్లలో ప్రతి డిస్టిక్లలో ఒక అసోసియేషన్ తయారు చేద్దాం. అసోసియేషన్ మెంబర్ చేయాలి. దాని మెంబర్ తర్వాత ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ అసోసియేషన్లో తీసుకుపోదాం, దాని తర్వాత మన దృష్టికి తీసుకొద్దాం, దాని తర్వాత చట్టంకి తన పని చేస్తారు. దాని గురించి ఆ దేవుడి ధైర్యం ఉంది మాకు, ఇంకా ఎవరి ధైర్యం అవసరం లేదు. దేవుడి ధైర్యం, నీతి జాతి ఉండే కాబట్టి మేము అట్లాంటి గట్టిగా చెప్పినాం సార్. గుజరాతీ మార్వాడులు మీరు ప్రతి దానికి అంటగడుతున్నారు, అట్లాంటి ఏం లేవు అని చెప్పి అదే ఉద్దేశంతో చెప్పినాం. మీరు మార్వాడి స్టేట్లు బీజేపీ పార్టీకి ఫండింగ్ చేస్తున్నారు, అందుకే బీజేపీ లీడర్స్ మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏమంటారు? ఇవి అన్నీ లేనిపోను ఆరోపణలు అన్ని పార్టీ వాళ్ళు చెప్పినారు. బీజేపీ చెప్పిండు, కాంగ్రెస్ చెప్పిండు, బీఆర్ఎస్ కూడా చెప్పిండు. అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇది కేవలం మొన్న కూడా చెప్పినాం కదా, ఇది సనాతన ధర్మంకి ముక్కలు చేయాలి అని కొంత కమ్యూనిస్ట్
పార్టీలు దీని వెనుకకి నడిపించే ప్రయత్నం చేసిండు. ఇది ఎక్కడి వరకు పోతుందని ఏ పార్టీ అయినా భవిష్యంలో ఇట్లాంటి దాంట్లో సపోర్ట్ చేసి బయటికి పడితే ఆ పార్టీది పరిస్థితి భూస్థాపితం అయిపోతుంది. ఎందుకంటే ఇట్లాంటి భారతదేశంలో నడవై ఇట్లాంటి మీరు వాడుకొని గుజరాతీ మార్వాడి కానీ ఇంకొకరితో కొట్లాడు పెట్టిస్తే ఇవి ఎక్కువ రోజులు నడవై ఆ పార్టీది కూడా పరిస్థితి చాలా ఘోరంగా అవుతుంది. పబ్లిక్లన్నీ కూడా వాస్తవం తెలిసిపోతుంది. ఇప్పుడైనా 75% 90% వాస్తవం తెలిసిపోయింది. దీంట్లో అసలు వాస్తవం ఏం లేదు. ఉట్టిగానే ఉపకారానికి అంటే ఒక టైప్ ఆఫ్ వాట్ వీ కాల్ రాంగ్ మెసేజెస్. అరే గుజరాతీ మార్వాడి డూప్లికేట్. ఎందుకంటే ఒక నెల నుంచి ఉన్నది. ఎక్కడైనా మీరు డిపార్ట్మెంట్ పనుకున్నారా? ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ తన పని చేస్తలేదు. మళ్ళీ ఎందుకు పట్టుకోలే ఒకరికి డూప్లికేట్ అమ్మేటోని? ఒక నెల నుంచి మీకు ఏదైనా కంప్లైంట్స్ వచ్చినాయా? ఏదైనా కేసు అయినా ఎక్కడైనా? మళ్ళీ మీరు ఖాళీ తప్పు మాట్లాడితే కాదు కదా, వాస్తవం తెలుస్తుంది. అదే రోజు కూడా ఫస్ట్ డే కూడా చెప్పిన ప్రతిదానికి వాస్తవం ఉంది, చట్టం ఉంది, చట్టం తన పని చేస్తుంది. ఇప్పుడు ఇది తెలంగాణలో ఇంతమంది షాప్స్ ఉన్నాయి. దాదాపు 31st రోజు ఆ గొడవ అయింది. ఫస్ట్ నుంచి ఇది స్టార్ట్ అయ్యేలా ఫస్ట్ అయింది. ఒక్క నెలలో ఒక్క కేసు అయినా తప్పు కేసులు డూప్లికేట్ కానీ మోసాలు కానీ లేకపోతే ట్యాక్స్ తీసుకొని అందరినీ ఎవరిని బిల్ ఇస్తలే అట్లాంటి ఏమైనా కేసు ఒక్క కంప్లైంట్ కూడా వచ్చినా రాలేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్ రాంగ్ మెసేజ్ టు ద పబ్లిక్. మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకించారంటే మీకు అగెనిస్ట్గా ఉన్నారా? కొందరు ఎవరైనా సపోర్ట్ చేసిరా మీకు తెలంగాణ ప్రజలు? తెలంగాణలో ఒక ఒక సోకాల్ ఉద్యమకాడు చెప్పిండు, నేను ఒక మెసేజ్ పెడితే నాకు 10 lakhs లైక్స్ వచ్చింది. అయితే అవుట్ ఆఫ్ 4.5 crore తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళి 10 లక్షల మంది లైక్ చేసిరంటే మేము అనుకుంటున్నాం 4 crore 40 lakhs తెలంగాణ ప్రజలు మా ఎంబడినే ఉన్నారని మేము చాలా సంతోషంగా చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాము. 4 crore 40 lakhs తెలంగాణ ప్రజలు మా ఎంబడినే ఉన్నారని. పార్టీలకు అతీతంగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. అందరం కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లా ఉండాలి. తెలంగాణ ప్రజలు మార్వాడీస్ అందరూ ఎప్పటిలాగే వ్యాపారాలు చేసుకోవాలని చెప్పారు పార్టీ వాళ్ళందరూ పెద్దలు. అలాగే తెలంగాణ ప్రజల నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది మార్వాడీస్కి. అంటే ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అన్నారో వాళ్ళు పని వాళ్ళు చేసుకున్నప్పటికి కూడా మాకు కూడా తెలంగాణలో ప్రజల నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చింది. ఆ ధైర్యంతో మేము కూడా ముందుకెళ్ళగలిగాము. లేకపోతే నిజంగానే మేము చేసేది తప్పైతే తెలంగాణ ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి బంద్లో పాల్గొనేవారు, పెద్ద ఎత్తున ఈ ఉద్యమం నడిపేవారు. కానీ దీంట్లో నీతి అనేది లేదు, అంతా అధర్మమే ఉంది, అబద్ధమే ఉంది. కాబట్టి ఈ ఉద్యమం ఎక్కువ రోజులు నడవలేదని చెప్తున్నారు గుజరాతీ మార్వాడి ప్రెసిడెంట్ జిగ్నేష్ దోషి. కెమెరామెన్ సత్యతో రిపోర్టర్ కృష్ణబాల, హైదరాబాద్ పూరా లోకల్.